హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ గ్లాసెస్. ఈ వీడియోలో మనము ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి పూర్తిగా విందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ క్లాసెస్. ఈ వీడియోలో మనము ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి పూర్తిగా చర్చిద్దాం. ముందుగా చూసుకున్నట్లయితే 8 అక్టోబర్న మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని నిర్వహించడం జరుగుతుంది. 2023 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే యొక్క థీమ్ని పరిశీలించినట్టయితే ఐఏఎఫ్ ఎయిర్ పవర్ బియాండ్ బౌండరీస్ అనే థీమ్తో 2023 సంవత్సరానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేని నిర్వహించడం జరుగుతుంది. 8 అక్టోబర్ని యొక్క ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే ఎందుకు నిర్వహించడం జరుగుతుందంటే ఈ యొక్క 8 అక్టోబర్ 1932న అధికారికంగా మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను స్థాపించడం జరిగింది. ఈ సంవత్సరానికి వచ్చేసి ఇప్పటికే 91 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ చూసినట్లయితే మనకు చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి గారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క హెడ్గా ఉన్నారు. అయితే MiG-21 జెట్లు ఏవైతే మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నామో అవి ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డేలో చివరిసారిగా కనిపించున్నాయి. 2025 నుంచి యొక్క MiG-21 విమానాల స్థానంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసిన తేజాస్ మార్క్ 1A ఎయిర్క్రాఫ్ట్ను తీసుకురానున్నారు. ఈ యొక్క MiG-21 విమానాలను పక్కన పెట్టేసి వాటి స్థానంలో స్వదేశీయంగా అభివృద్ధి చేసినటువంటి తేజాస్ మార్క్ 1A ఎయిర్క్రాఫ్ట్లను తీసుకురానున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మనము చిరుధాన్యాల పిండి ప్యాకెట్లపై GST 5%. నిన్న మన GST కౌన్సిల్ 52వ సమావేశము జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారి నేతృత్వంలో GST మండలి 52వ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. దాంట్లో మెయిన్గా చిరుధాన్యాల మిల్లెట్ల పిండిని ప్యాకెట్లలో లేబుళ్లతో అమ్మితే 5% GST వర్తిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఏవైతే ఈ యొక్క మిల్లెట్స్ను మనము ప్యాకెట్ రూపంలో చేసి అమ్మితే వాటికి 5% GSTని వర్తింపజేస్తామని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ పిండి అమ్మకాలపై ఇంతకు ముందున్న 18%తో పోలిస్తే ఇప్పుడు పన్ను రేటు బాగా తగ్గించడం గమనార్హం. అంటే ఇంతకుముందు యొక్క మిల్లెట్లపై ఏదైతే ప్యాకేజింగ్ చేసినటువంటి మిల్లెట్లపై 18% GST ఉండి దాన్ని 5% తగ్గించడం జరిగింది. కనీసం 70% మిల్లెట్లు ఉన్న పిండిని విడిగా లూజ్ అమ్మితే ఎటువంటి GST ఉండదు. అట్లా ప్యాకేజింగ్ కాకుండా లూజ్గా అమ్మినట్లయితే దానికి ఎటువంటి GST ఉండదు. ప్యాకెట్లలో అమ్మితే 5% GST వర్తిస్తుందని చెప్పేసి మంత్రి తెలిపారు. తర్వాత GST అప్పీలేట్ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్కు గరిష్ట వయస్సు పరిమితిని 70 ఏళ్లుగాను సభ్యులకు 60 ఏళ్లుగాను ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇంతకుముందు GSTAT ప్రెసిడెంట్కు 67 ఏళ్ళు, సభ్యులకు 65 ఏళ్ళు వయో పరిమితి ఉండేది. ఏదైతే GST అప్పీలేట్ ట్రిబ్యునల్ ఉందో దానికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ మరియు సభ్యుల యొక్క గరిష్ట వయో పరిమితిని కూడా ఈ సమావేశంలో పెంచడం జరిగింది. GST అప్పీలేట్ ట్రిబ్యునల్ యొక్క ప్రెసిడెంట్ గరిష్ట వయస్సు వచ్చేసి 70 ఏళ్లుగాను సభ్యులకు 60 ఏళ్లుగాను పెంచడం జరిగింది. ఇంతకుముందు ప్రెసిడెంట్కి 67 ఏళ్ళు, సభ్యులకు 65 ఏళ్ళు వయో పరిమితి ఉండేది. మొలాసిస్పై కూడా GSTని 28% నుంచి 5%కి GST మండలి తగ్గించింది. పరిశ్రమలు ఉపయోగించే ఆల్కహాల్ను GST పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. మానవ అవసరాలకు వాడే ఆల్కహాల్కు మాత్రము GST నుంచి మినహాయింపు ఇచ్చింది. మొలాసిస్కు GST రేటు తగ్గించడం వల్ల చెరుకు రైతులకు ప్రయోజనం కలుగుతుందని, చక్కెర మిల్లుల చేతిలో మరింత డబ్బు మిగులుతుండడంతో రైతులకు బకాయిల చెల్లింపు కూడా వేగవంతం అవుతుందని సీతారామన్ తెలిపారు. పశుదానా వ్యయాలు తగ్గేందుకు ఈ పరిణామం ఉపయోగపడుతుందని చెప్పారు. ఏదైతే మన మొలాసిస్ ఉంటుందో ఇంతకుముందు దానిపై GST 28% ఉండేది, దాన్ని కూడా 5%కి తగ్గించడం జరిగింది. నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ క్యాసినోలకు పాత తేదీల నుంచి 28% GST చెల్లించాలంటూ కంపెనీలకు
పన్ను నోటీసుల పంపిణీపై ఢిల్లీ, గోవా రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఏదైతే ఆన్‌లైన్ గేమింగ్, అదేవిధంగా కేసినోపై రీసెంట్‌గా అక్టోబర్ 1 నుంచి మనకు 28% జీఎస్టీ అమలు చేయడం జరుగుతుంది. అనుబంధ సంస్థలకు, కార్పొరేట్లు ఇచ్చే గ్యారంటీలకు 18% జీఎస్టీ వర్తిస్తుందని జీఎస్టీ మండలి స్పష్టం చేసింది. ఏదైతే అనుబంధ సంస్థలు ఏదైనా ఒక కంపెనీకి ఉంటే దానికి అనుబంధ సంస్థలకు కార్పొరేట్లు ఇచ్చే గ్యారంటీలకు 18% జీఎస్టీ వర్తిస్తుందని జీఎస్టీ మండలి స్పష్టం చేసింది. అయితే డైరెక్టర్లు, కంపెనీలకు ఇచ్చే వ్యక్తిగత గ్యారంటీకి ఎటువంటి పన్ను ఉండదని తెలిపింది. అనుబంధ సంస్థలకు కంపెనీలు కార్పొరేట్ గ్యారంటీ ఇస్తే ఆ కార్పొరేట్ గ్యారంటీ మొత్తం విలువలో 1%కి 18% జీఎస్టీ విధిస్తారని మల్హోత్రా తెలిపారు. ఇక చివరిగా జీఎస్టీ క్షమాభిక్ష పథకం అనే దాన్ని కూడా కొత్తగా ఈ యొక్క జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయించడం జరిగింది. పన్ను చెల్లింపుదారుల కోసము జీఎస్టీ మండలి ఒక క్షమాభిక్ష పథకాన్ని తీసుకొచ్చింది. ఇందుకోసము 2023 మార్చి వరకు జారీ అయిన పన్ను డిమాండ్ నోటీసులపై అప్పీలు చేసుకోవడానికి 2024 జనవరి 31 వరకు సమయాన్ని ఇచ్చింది. జీఎస్టీ చట్టం ప్రకారం పన్ను అధికారి జారీ చేసిన ఆదేశాలపై ఎవరైనా అసెస్సీ అప్పీలు చేయాలంటే 3 నెలల సమయమే ఉంటుంది. దీనిని మరో నెల వరకు పొడిగించడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క 52వ జీఎస్టీ మండలి సమావేశంలో జీఎస్టీ నమోదిత వ్యాపారాలకు అదనపు సమయాన్ని ఇచ్చింది. ఇందుకోసం ప్రస్తుతం జమ చేస్తున్న 10% పన్ను డిమాండ్ డిపాజిట్కు బదులు 12.5% జమ చేయాల్సి ఉంటుందని చెప్పేసి ఒక జీఎస్టీ మండలిలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే భూకంపాలను వారం ముందే పసిగట్టేస్తుంది. భూకంపాల ముప్పును ముందుగానే అంచనా వేసేందుకు కృత్రిమ మేధ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆస్టిన్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు ఒక కొత్త పరికరాన్ని రూపొందించారు. చైనాలో 7 నెలలు జరిపిన ప్రయోగాల్లో వారం ముందుగానే భూకంపాలను అంచనా వేయడంలో ఇది 70% ఖచ్చితత్వంతో పనిచేసిందని వెల్లడించారు. సుమారు 200 మైళ్ళ అంటే 320 కిలోమీటర్ల పరిధిలోని 14 భూకంపాలు సంభవిస్తాయని ఈ పరికరం అంచనా వేసిందని పరిశోధకులు తెలిపారు. అధ్యయనం వివరాలు సిస్మోలాజికల్ సొసైటీ ఆఫ్ అమెరికా జర్నల్లో ప్రచురితమయ్యాయి. యొక్క భూకంపాలను వారం ముందుగానే అంచనా వేసేందుకు కృత్రిమ మేధ సహాయంతో ఆస్టిన్, అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు ఒక కొత్త పరికరాన్ని రూపొందించారు. నెక్స్ట్ చూసినట్లయితే రాజస్థాన్లోనూ కులగణన చేపడుతున్నారండి. తమ రాష్ట్రంలోనూ కులగణన నిర్వహించేందుకు రాజస్థాన్లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రిమండలి ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన ఆదేశాలను సామాజిక న్యాయం, సాధికారిక శాఖ విడుదల చేసింది. బీహార్ తర్వాత కులగణన చేపట్టే రెండో రాష్ట్రంగా రాజస్థాన్ నిలవనున్నది. రీసెంట్గా బీహార్ రాష్ట్రంలో కులగణన నిర్వహించినారు. అదే బాటలో ఇప్పుడు రాజస్థాన్ కూడా కులగణన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది. బీహార్ తర్వాత కులగణన చేపట్టే రెండో రాష్ట్రంగా ఒక రాజస్థాన్ నిలవనున్నదండి. ఇది గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్, ఒకే రోజు 2000 గ్రూపులు, ఛానళ్లపై నిషేధము, కేంద్రం ఆదేశాలతో టెలిగ్రామ్ చర్యలు. అక్టోబర్ 6న ఒక్కరోజే 2114 గ్రూపులు, ఛానళ్లను నిషేధించినట్లు టెలిగ్రామ్ తెలిపింది. ఈ నెలలో మొత్తము 10,312 గ్రూపులు, ఛానళ్లపై నిషేధం విధించినట్లు కంపెనీ తెలిపింది. బాలల లైంగిక వేధింపుల సమాచారాన్ని భారత్లోని తమ వేదికల నుంచి వెంటనే తొలగించాలంటూ సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్లకు కేంద్ర ప్రభుత్వము తాజాగా తాకీదులు చేర్చింది. ఏదైతే బాలల లైంగిక వేధింపుల సమాచారాన్ని ఏవైతే గ్రూప్స్లో పోస్ట్ చేయడం జరుగుతుందో ఆ పోస్టులపై ట్విట్టర్, యూట్యూబ్, టెలిగ్రామ్లను పోస్టులకు సంబంధించిన సమాచారాన్ని వెంటనే తొలగించాలని చెప్పేసి కేంద్రము తాజాగా తాకీదులు జారీ చేసిన నేపథ్యంలో అక్టోబర్ 6న ఒక్కరోజే టెలిగ్రామ్ 2114 గ్రూపులు, ఛానళ్లను నిషేధించినట్టు తెలపడం జరిగింది. నెక్స్ట్, అల్ అక్సా కేంద్రంగా అలజడి, పవిత్ర స్థలంపై పట్టు కోసం ఇజ్రాయెల్, పాలస్తీనా ఘర్షణ. రీసెంట్గా ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య ఘర్షణ స్టార్ట్ అయిందండి. దీనికి ప్రధాన కారణంగా అలక్సా మసీద్ ఏదైతే ఉందో అది 8వ శతాబ్దంలో నిర్మించడం జరిగింది. ఆ అలక్సా మసీద్ కోసము
ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఎప్పటినుంచో ఈ యొక్క ఘర్షణ నడుస్తుంది. మరలా రీసెంట్‌గా మళ్ళా ఇది ఘర్షణ తారస్థాయికి చేరడం జరిగిందండి. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలేంలో ఉండే అల్ అక్సా ఓ మసీదు. 3 మతాలకు అత్యంత కీలకమైంది. ఈ యొక్క అల్ అక్సా మసీద్ అనే ప్రాంతము ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులకు, ముస్లింలకు, యూదులకు అత్యంత పవిత్రంగా భావించే స్థలం అన్నమాట. కాబట్టే జెరూసలం పాత బస్తీని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించి ప్రత్యేక రక్షణ కల్పించింది. ఘర్షణంతా ఈ అల్ అక్సా మసీదు, దాని ప్రాంగణం గురించే. ప్రవక్త ప్రార్థన చేసిన చోటు. ముస్లింలు యొక్క ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో అల్ అక్సా ఒకటి. దాదాపు 35 ఎకరాలుండే ఈ ప్రాంగణాన్ని ముస్లింలు హరాం అల్ షరీఫ్ పవిత్ర స్థలంగా భావిస్తారు. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారము మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి తర్వాత స్వర్గారోహణం చేశారంట. అదేవిధంగా యూదులకు చూసినట్లయితే యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్ మౌంట్, ఒకప్పుడు కొండగా ఉండేదిగా అభివర్ణిస్తారు. వారికి ఈ టెంపుల్ మౌంట్ అత్యంత పవిత్ర స్థలం. ఒకప్పుడు ఈ కొండపై 2 పురాతన యూదు ఆలయాలు ఉండేవి. మొదటిదేమో బైబిల్ ప్రకారం కింగ్ సాలమన్ నిర్మించినది. ఆ తర్వాత బాబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మితమై 600 ఏళ్లున్న తర్వాత తొలి శతాబ్దిలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. యేసయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్ళీ ఆలయం కడతారని, ఇక్కడ ఇంకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం. యొక్క క్రైస్తవులకి, ముస్లింలకి, యూదులకు అత్యంత పవిత్రమైన స్థలం కాబట్టి ఈ యొక్క స్థలం కోసము క్రైస్తవులు, ముస్లింలు, యూదులు తరచూ ఘర్షణలకు, యొక్క ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య తరచూ ఘర్షణకు ఈ యొక్క స్థలం కారణంగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. నెక్స్ట్, ఎరుకల సాధికారతకు ఎస్ పథకము 60 కోట్లతో అమలు. పందుల పెంపకం, శీతల గిడ్డంగుల నిర్మాణానికి 50% రాయితీతో యూనిట్లు. యొక్క తెలంగాణ ప్రభుత్వము ఎరుకల సాధికారత కోసము ఎస్ అనే పథకంని స్టార్ట్ చేసింది. తెలంగాణ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల సామాజిక వర్గ సాధికారత కోసం ప్రభుత్వం కొత్తగా ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ ఈఈఎస్ మొత్తం కలిపితే ఎరుకల ఎంపవర్మెంట్ స్కీమ్ను ప్రవేశపెట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 60 కోట్లతో గిరిజన ఆర్థిక సహకార సంస్థ ట్రైకార్ ఈ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ యొక్క పథకం కోసం 60 కోట్లను కేటాయించడం జరిగింది. దీనికి ట్రైకార్ గిరిజన ఆర్థిక సహకార సంస్థ ఏదైతే ఉందో అది ఈ పథకాన్ని అమలు చేయనున్నది. ఈ పథకం కింద పందుల పెంపకం, శీతల గోదాముల నిర్మాణము, ప్యాకేజింగ్, రవాణా, దుకాణాల కార్యకలాపాలు చేపట్టాల్సి ఉంటుంది. ఎస్టీ జనాభాలో 4.54% ఉన్న ఎరుకల సామాజిక వర్గం ప్రధానంగా పందుల పెంపకం ఆధారపడి జీవనోపాధి పొందుతుంది. దాదాపు 50,000కు పైగా కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడినట్లు ప్రభుత్వం తెలిపింది. వీరంతా సాంప్రదాయ పద్ధతిలో పందుల పెంపకంతో సవాళ్లను ఎదుర్కొనడంతో పాటు పట్టణాల్లో నిబంధన కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించడంతో పాటు శీతల గోదాములు, సాంకేతిక సహకారంతో వారి ఆదాయం పెరిగేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక సంఘాల ద్వారా ఈ పథకం అమలు చేయాలని భావిస్తుంది. ఈ పథకంలో ఒక్కో యూనిట్కు 50%, గరిష్టంగా 30 లక్షలు రాయితీగా అందించనున్నది. మిగతా 50% వ్యాయంలో 40% బ్యాంకు రుణంగా, 10% ప్రాజెక్ట్ ఖర్చుగా అందిస్తుంది. పందుల పెంపకానికి సదరు సంఘానికి జనావాసాలు కనీసం 3-5 కిలోమీటర్ల దూరంగా సొంతంగా 2 ఎకరాల స్థలం ఉండాలి, లేదా 7 ఏళ్ల కాల పరిమితితో లీజుకు ఒప్పందం చేసుకోవాలి అని చెప్పేసి కొన్ని గైడ్లైన్స్ అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఎరుకల సాధికార కోసం ఎస్ పథకం కోసం 60 కోట్లతో ట్రైకార్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే 2 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఉత్తర్వులు. నిర్మల్ జిల్లాలో బీరవెల్లి కేంద్రంగా కొత్త మండలం. యొక్క కొత్త 2 రెవెన్యూ డివిజన్లు, అదేవిధంగా నిర్మల్లో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ యొక్క తెలంగాణ ప్రభుత్వము రీసెంట్గా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 2 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం కేంద్రంగా ఒక రెవెన్యూ డివిజన్, అదేవిధంగా
ములుగు జిల్లాలో ఏటూరు నాగారం కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్, మొత్తం 2 కొత్త రెవెన్యూ డివిజన్లు గుర్తుపెట్టుకోండి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం అనే రెవెన్యూ డివిజన్ను, అదేవిధంగా ములుగు జిల్లాలో ఏటూరు నాగారం కేంద్రంగా ఇంకో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటుకు ప్రాథమిక ప్రకటన జారీ చేశారు. తర్వాత నిర్మల్ జిల్లాలో బీరవెల్లి కేంద్రంగా కొత్త మండలాన్ని ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ శాఖ ప్రాథమిక ప్రకటన జారీ చేసిందని చెప్పేసి మనకు ఇక్కడ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలంగాణలో మరో 2 కొత్త రెవెన్యూ డివిజన్లు, అదేవిధంగా ఒక కొత్త మండలాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, ఏ జిల్లాలో ఏర్పడినాయి ఈ యొక్క రెవెన్యూ డివిజన్లు, అదేవిధంగా రెవెన్యూ మండలాలు ఏ జిల్లాలో ఏర్పాటు చేసినారని చెప్పేసి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, సఫారీ రికార్డుల సవారీ ఒక 2023 వరల్డ్ కప్లో భాగంగా నిన్న జరిగినటువంటి ఈ యొక్క సౌత్ ఆఫ్రికా శ్రీలంక సంబంధించినటువంటి మ్యాచ్లో కొన్ని రికార్డులు నమోదు చేయడం జరిగింది. మ్యాచ్లో నమోదైన రికార్డులు చూసినట్లయితే వరల్డ్ కప్లో ఒక జట్టు సాధించిన అత్యధిక స్కోర్ ఇదే. ఓవరాల్గా వన్డేల్లో 9వ అత్యధిక స్కోర్. ఏదైతే వరల్డ్ కప్లో ఒక జట్టు సాధించినటువంటి అత్యధిక స్కోర్ వచ్చేసి 428 రన్స్ ఒక వన్డే మ్యాచ్లో వరల్డ్ కప్లో హైయెస్ట్ టోటల్ అండి ఇది. తర్వాత ప్రపంచ కప్లో ఒక ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేయడము ఇదే మొదటిసారి. ఓవరాల్గా వన్డేలో ఇది 4వసారి, ఇందులో 3 దక్షిణాఫ్రికావే. అదేవిధంగా ప్రపంచ కప్లో ఒక టీం నుంచి 3 ఆటగాళ్ళు సెంచరీలు చేయడము ఇదే మొదటిసారి. అదేవిధంగా బంతుల్లో మార్క్రమ్ ప్రపంచ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి గతంలో కెవిన్ ఒబ్రైన్ 50 బంతుల పేరిట ఉన్న రికార్డును సవరించారు. ఇంతకుముందు ఒక ప్రపంచ కప్లో ఫాస్టెస్ట్ సెంచరీ కెవిన్ ఒబ్రైన్ 50 బంతుల్లో సెంచరీ చేయడం జరిగిందండి. ఆ రికార్డుని ఇప్పుడు తుడి చేస్తూ 49 బంతుల్లో మార్క్రమ్ ఒక ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశారు. నెక్స్ట్ చూసినట్లయితే త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఇటీవల రాష్ట్ర ఈ-క్యాబినెట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా గారు ఇటీవల త్రిపురలో ఈ-క్యాబినెట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ తర్వాత ఈ క్యాబినెట్ వ్యవస్థను అనుసరించిన 4వ రాష్ట్రంగా మరియు ఈశాన్య ప్రాంతంలో 2వదిగా ఒక త్రిపుర నిలిచింది. ఓవరాల్గా అయితే 4వ రాష్ట్రం అండి. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇప్పటికే ఈ క్యాబినెట్ వ్యవస్థను తమ రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించాయి. ఇక కొత్తగా ఇప్పుడు ఆ జాబితాలో త్రిపుర చేరడం జరిగింది. ఈ యొక్క మా కంటెంట్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.